నిన్న గాజువాక సభలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ని నేనే ఆపాను, రేపు నేను కనుక ఓడిపోతే వాళ్ళు ప్రైవేటైజేషన్ చేసేస్తారు, నేను ఆపాను కాబట్టి మీరు ఇక్కడ ఇచ్చే ఫలితం రేపు వద్ద నాకు ఫేవరబుల్గా ఢిల్లీని కదిలించాలి, అంటే నన్ను గెలిపించండి ఢిల్లీ కదులుతుంది, నేను ఢిల్లీని షేక్ ఆడిస్తానని ఇప్పుడు ఇంకో పదం చెప్తున్నాడు. ఇది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కొత్త రాగం విశాఖ పరిసర ప్రాంతాల్లో విశాఖ ప్రజలకు అర్థమయ్యేలాగా. అంటే ఇప్పుడు ఆ ఉత్తరాంధ్ర ప్రజలు మళ్ళీ గెలిపిస్తే ఈయన మళ్ళీ ఉద్ధరిస్తానని చెప్తున్నాడు. మీ అభిప్రాయం ఏంటి? మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఆపేడంటారా? మరి స్టీల్ ప్లాంట్ అంశం ఒకానొక సమయంలో మొత్తం అంతా అయిపోయింది, అంతా పూర్తి అయిపోయింది, గతంలో చంద్రబాబు నాయుడే ఇవన్నీ చేసేసాడు అని కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు స్వయంగా వైసీపీ వారే. మళ్ళీ ఇప్పుడేమో ఆపిచ్చేసాను అని చెప్తున్నాడు. మరి అది ఎంతవరకు వాస్తవం అంటారు? ఎన్నికల సమయంలో ఇదేదో ఏంటంటారో కంటి తుడుపు చర్యలాగా ఏదైనా మాట్లాడుతున్నాడు అంటారా? ఏంటి మీ మొత్తం విశ్లేషణ ఏంటి దీని మీద? మరి మన గ్రామీణ ప్రాంతంలో విరిగా చాలామని కొన్ని సామెతలు ఉంటాయి. ఒకడు నేను లేస్తే మనిషిని కాదని చెప్పని సవాళ్ళు విసురుతూ ఉంటాడు, బెదిరిస్తూ ఉంటాడు ప్రజల్ని. నిజమేనేమో ఇతను లెగిస్తే అందరిని కొడతాడేమో అని చెప్పని అనుకుంటూ ఉంటారు. ఒకసారి ఒకడు నువ్వు ఎంత మాత్రం బీకుతావో నేను చూస్తాను లెగు అని అంటే అతను వికలాంగుడు లెగవలేడు, కానీ కూర్చొని జనాలను అప్పటిదాకా కళ్ళబెదురుతోటి బెదిరిస్తూ ఉంటాడనమాట. అసలు సిసలు ఆ వీరత్వం ఏంటో చూద్దాం అనుకుంటే అసలు ఎప్పటికీ ఏమీ చేయలేని నిస్సహాయుడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే కోవ. నాకు మెజార్టీ ఎంపీ స్థానాలు ఇవ్వండి, నేను కేంద్రంలో అధికారంలో ఎవరన్నా మెడలుంచుతానని చెప్పని 2019 ఎన్నికల నాడు బేరాలు పోయారు. నిజమేమో చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం మీద పోరాడలేకపోయారు, ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు, నిగ్గదీశారు, ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చారు, పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం పెట్టారు, మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అండ్ మిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ అని చెప్పని తెలుగుదేశం పార్టీ ఎంపీలు ప్రధానమంత్రి గారి మొహాన సూటిగా ప్రశ్నించారు. యూ కుడ్ బి ద బెస్ట్ యాక్టర్ ఇన్ ద వరల్డ్ అని చెప్పని ఒక తెలుగుదేశం ఎంపీ ప్రధానమంత్రి గారిని స్వయాన అన్నారు. మా విభజన చట్ట హామీలు ఎందుకు అమలుపరచవు అని చెప్పని పోరాడారు, ధర్మ పోరాట దీక్షలు పెట్టారు. అయినా సరే చంద్రబాబు నాయుడు గారినేమో కేంద్ర ప్రభుత్వం దగ్గర సాగిలపడ్డ నాయకుడిగా చిత్రీకరించారు. తనకి మెజార్టీ ఎంపీ స్థానాలు ఇస్తే మెడలుంచి ప్రత్యేకత సాధిస్తానని చెప్పని వాగ్దానం చేశారు. నమ్మారు ప్రజలు. కుర్రాడు కదా, పులివెందుల పులి అంటున్నారు కదా, నిజమేనేమో ఆ పులి గాండ్రించుద్దేమో, పంజా విసురుద్దేమో. సరే ఆయన అడుగుతున్న ఎంపీ స్థానాలు ఇద్దామని చెప్పని 25కి 22 స్థానాలు ఇచ్చారు. ఇవ్వగానే చేసిన పని ఏంటయ్యా అంటే తిరుపతి పర్యటనకు రాగానే నరేంద్ర మోడీ గారి కాళ్ళకి నమస్కారం చేశారు. అది ఈయన ప్రదర్శించిన వీరత్వం. 22 మంది ఎంపీలతోటి ఒక్క 5 నిమిషాలైనా సరే రాష్ట్రానికి సంబంధించిన ఏ ఒక్క అంశం పట్లైనా సరే కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి పార్లమెంటును స్తంభింపజేసిన తీరు చూసాము మనం 5 ఏళ్లలో. మా రాష్ట్రానికి సంబంధించి ఈ హామీలు ఎందుకు నెరవేర్చరు, మా హక్కుల్ని ఎందుకు కాపాడరు, మా రాష్ట్రానికి నిధులు ఎందుకు ఇవ్వరు, ఈ ప్రాజెక్టులు ఎందుకు ఇవ్వరు అని చెప్పని ఆయన వాగ్దానం చేసిన ప్రత్యేక హోదా దగ్గర నుంచి మొదలుపెట్టి ఏ అంశం కోసం అయినా సరే కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి సభని ఒక 5 నిమిషాలు స్తంభింపజేసిన తీరు ఎప్పుడైనా చూసాం మనం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి వీరత్వం. ఇప్పుడు మరొక్కసారి అంటే మనకి ఇంకొక 2 సామెతలు ఇక్కడ ప్రస్తావించుకోవాలి. తొండ ముదిరి ఓసరవెల్లిగా మారింది అంటారు. తర్వాత ఈ మధ్యకాలంలో మనం చంద్రముఖి అని ఒక సినిమా చూసాం. దాంట్లో పూర్తి చంద్రముఖిగా మారిపోయిన గంగా అని చెప్పని ఒక సీను మెన్షన్ అవుద్ది, ట్రాన్స్ఫర్మేషన్. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నికలు సమీపించే కొంది పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ అయిపోతాడు. అంటే ఆయన దృష్టిలో ఏంటంటే ప్రజలు ఉత్త ఎర్రిబాగులాళ్ళు, వాళ్ళకంటూ సొంత ఆలోచన, వివేకం, విచక్షణ ఏం ఉండదు, నేను ఏది చెబితే అది నమ్మే స్థాయిలోనే ప్రజలు ఉంటారు అని చెప్పని భ్రమిస్తా ఆయన ఆ భ్రమంలో ఉంటాడు. ఎందుకంటే 2019లో అటువంటి ట్రాప్లోకి ప్రజలను లాగగలిగాడు కదా, ఆయన ప్రచార ప్రభావంతో ప్రజలను తనకు అనుకూలంగా మలుచుకోగలిగాడు కదా. ఇప్పుడు కూడా అదే భావంలో ఉంటాడు ఆయన. వాళ్ళు ఈ 5 సంవత్సరాల పాలకుడిగా నా పాలనా దక్షత, నా పనితీరు ఇవేమీ పరిగణలోకి తీసుకోరు. నేను ఈ మైకి తీసుకొని ఏది చెబితే దాన్నే నమ్ముతారు. నేను ప్రజల్ని హిప్నటైజ్ చేసేసి నాకు అనుకూలంగా మలుచుకోగలుగుతున్నా అని చెప్పని భ్రమల్లో ఈ నుండి ఆ ఎదురుగుండే ప్రజలను కూడా అట్లాగే భావిస్తూ ఉంటాడు. ఇప్పుడు కొత్తగా అందుకున్న రాగం ఏంటయ్యా అంటే నా వీరత్వం వల్లే ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కాకుండా ఆగింది. 5 సంవత్సరాలుగా ఆ స్టీల్ ప్లాంట్ కోసం
కార్పొరేషన్ ఎలక్షన్స్ సందర్భంగా విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు పాదయాత్రల పేరిట హంగామా సృష్టించారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఏం నిలదీశారు, ఏం పోరాడారు? మేము 100% డిజిన్వెస్ట్మెంట్ చేసి తీరతాం అని చెప్పని కేంద్ర ప్రభుత్వం పదే పదే పార్లమెంట్లో ప్రస్తావిస్తుంటే ముగ్గురున్న తెలుగుదేశం సభ్యులు ప్రతిఘటించారు. మీ 22 మంది మాకు క్యాప్టివ్ మైన్స్ అలాట్ చేయండి, అక్కడ ఆర్థికంగా నిలదొక్కడానికి కావాల్సిన వెసులుబాట్లు కల్పించండి, లోన్స్ రీషెడ్యూల్ చేయండి, ఈ విధమైన డిమాండ్ లేదన్న పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వాన్ని ముందు పెట్టారా వీళ్ళు? రాష్ట్ర ప్రభుత్వ పాలకుడుగా మా రాష్ట్రానికి ప్రైడ్ అది. 32 మంది బలిదానాలతో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఒక ఎమోషనల్ స్లోగన్ తోటి ఉద్యమించి పోలీస్ కార్పుల్లో 32 మంది బలిదానం చేస్తే ఆ ప్లాంట్ మాకు కేటాయింపు జరిగింది, దాన్ని పబ్లిక్ సెక్టార్లోనే కొనసాగించాలి, దాన్ని ప్రైవేటైజేషన్ చేయటం మేము ఒప్పుకోం అని చెప్పని ఒక ఉద్యమ కార్యాచరణ రాష్ట్ర ప్రభుత్వంగా కేంద్ర ప్రభుత్వం ముందు కనీసం ఒక నిలదీసి అడిగే స్థాయిలో అయినా సరే ఎక్కడ నినదించడం చూసాం మనం? లేదు. ఇవాళ వచ్చి ఎన్నికల సందర్భంగా నా వల్లే ప్రైవేటైజేషన్ ఆగింది అని అంట. ప్రైవేటైజేషన్కి పూర్తిగా సహకరించింది ఈయన. అదాని వాళ్ళకి గంగవరం పోర్ట్ అమ్మిన పర్యవసానం అక్కడ నుంచి కోల్ ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది అవుతుంటే కనీసం రాష్ట్ర ప్రభుత్వ పరంగా చొరవ చూపల. మ్యాంగనీస్ మైన్స్ తిరిగి కేటాయింపు చేయండి అని చెప్పని ఆ యూనియన్లు వెళ్ళి అడిగితే, ఇసుక మైన్స్ కేటాయింపులు చేయండి అని చెప్పని అడిగితే పరిగణలోకే తీసుకోవాలా. ఐరన్ ఓర్ క్యాప్టివ్ మైన్స్ ప్రైవేటు వ్యక్తులకి కేటాయింపులు చేస్తుంటే, జిందాల్కి అదానీలకి కేటాయింపులు చేస్తుంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మాకి ఇంత పెద్ద స్టీల్ ప్లాంట్ పబ్లిక్ సెక్టార్లో ఉంది, ఇక్కడ దీనికి క్యాప్టివ్ మైన్స్ ఇవ్వండి అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చెయ్యని పాలకుడు ఎవరు ఉంటే జగన్మోహన్ రెడ్డి. పైగా స్టీల్ ప్లాంట్ కార్మికులు వచ్చి కలిస్తే భూములు అమ్ముకోండి, మీరు అమ్ముకో, పప్పు బెల్లం కింద తిను. ఈయన చెప్పే సలహా ఏంటంటే అమ్ముకొని తినండి, అంతేగాని సమర్థంగా వ్యాపార దక్షతతోటి పాలకుడుగా ఆ పరిశ్రమని కాపాడాలి, అక్కడ కమర్షియల్ వైబిలిటీకి తీసుకురావాలి అనే ఆలోచన చేయలే. వీళ్ళ వ్యాపార సంస్థలు మాత్రం ఈయన ముఖ్యమంత్రి కాగానే ఎక్కడ లేని లాభాల్లోకి వెళ్ళిపోతాయి, ఎక్కడ లేని వెసులుబాట్లు వీళ్ళ కంపెనీలకు దొక్కుతాయి, రాష్ట్ర నష్టాల్లోకి వీళ్ళ కంపెనీ లాభాల్లోకి. ఇది ఈయన వైఖరి. అసలు ఎంత నిస్సిగ్గుగా ఈ ఓటుతోటి ఢిల్లీలో పీఠం కదలాలి అని అంట. మరి 5 ఏళ్ల బట్టి ఏం చేశారు, ఏం పోరాట పట్టింపు ప్రదర్శించారు? రైల్వే జోన్కి భూములు కూడా ఇవ్వలేదండి. ఇక్కడ మీ రాజకీయ ప్రత్యర్థులతోటి ఎన్డీఏగా వాళ్ళు ఇక్కడ పోటీ చేస్తున్నారు కాబట్టి, మీ కోసాలు కదులుతున్నాయి కాబట్టి, మీ అధికార పీఠం కిందకి నీళ్ళు వస్తున్నది భావన పసిగట్టారు కాబట్టి, ఇప్పుడు అయ్యో ఎన్డీఏగా వీళ్ళు పోటీ చేస్తున్నారు. 2014 నాడు కూడా వీళ్ళందరూ కలిసి పోటీ చేశారు. 2014 రోజు కలిసి పోటీ చేశారు. 2014 నాడు ప్రజలకు వాగ్దానం చేసిన ప్రత్యేక హోదా ఇవ్వలేదు అని చెప్పని దాన్ని ఒక స్లోగన్గా మలిచి, నేనైతే సాధిస్తాను కదా 2019లో ప్రజల దగ్గరికి వెళ్ళింది, వాళ్ళు సాధించలేకపోయారు, మీరు సాధిస్తారని చెప్పి నమ్మకంతో కదా ప్రజలు మీకు ఇంతటి మెజార్టీ కట్టబెట్టింది. మరి 5 ఏళ్ళు ఏం చేశారు? మీ పనితీరు ఏమైంది? మీ పోరాట పట్టిం ఏమైంది? మీ సోషల్ మీడియా, మీ వ్యూహకర్తలు మాట తప్పడు మడమ తప్పని పోరాట వీరుడు అని చెప్పని చిత్రీకరించారు కదా. మీకు ఏమైంది? ఆ పోరాటాన్ని ఎక్కడ ప్రదర్శించారు? నిన్నటిదాకా సింగిల్ సింహాన్ని అని చెప్పని గాండ్రించి గర్జించిన గొంతులు ఇప్పుడు నన్ను ఉండనిస్తారో లేదో, ఎన్నికలు సజావుగా జరుగుతాయో లేదో, అధికారులు ఈ రకంగా బదిలీలు చేస్తున్నారని చెప్పని మ్యావ్ పిలుపుల్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఏమైపోయినాయి ఆ గార్జింపులు గాండ్రింపులన్నీ? వైనాట్ 175 అని చెప్పుకున్న ఆ బేకర ప్రకటనలన్నీ అంటే వాస్తవ రూపాయి వాళ్ళ కళ్ళ ముందుకు వచ్చిందా? మిమ్మల్ని మీరు ప్రజల ముందు మీ బేలతనాన్ని ప్రదర్శించుకుంటా విక్టింగ్ కార్డు ప్లే చేస్తే 2014 నాడు మీ నాయనగా చనిపోయిన సంగతి, 2019 నాడు మీ చిన్నాయన చనిపోయిన సంగతి సానుభూతి రూపంలో మీకు ఉపయోగపడింది అని చెప్పని అదే కార్డులు ఇప్పుడు కూడా మరొకసారి ప్రయోగించాలి అనుకుంటే ఎల్లకాలం భ్రమంలో పట్టడానికి ప్రజలు సిద్ధంగా లేరు. మీ పాలనా దక్షత ఏంటనేది ప్రజలకు స్పష్టమవుతూ ఉంది. మీ వైఫల్యాలు ప్రజల ముందు కనిపిస్తూ ఉన్నాయి. అడుగంటిన వాళ్ళ జీవన ప్రమాణాలు, తరిగిపోయిన వాళ్ళ కొనుగోలు శక్తి, తరిగిపోయిన వాళ్ళ ఆదాయ వనరులు, ఇవాళ శాంతి భద్రతలు కొరవటం, మహిళల భద్రతకి ప్రమాదకర పరిస్థితులు ఎదురుకావటం, వాళ్ళ బిడ్డలకు ఉపాధి లేకపోవటం, అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ వాళ్ళకుండే కొద్దిపాటి ఆస్తులను కూడా భక్షించడానికి తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, మీరు ప్రవేశపెడుతున్న కొత్త రిజిస్ట్రేషన్ విధానం మీ పట్ల యావగింపుని పెంచుతున్నాయి. ఇంకా మీరు ప్రజల్ని భ్రమల్లో ఉంచి ఓట్లు దండుకోగలన్న ఆలోచనలో మీరుంటే అది మీ భ్రమే.
ప్రజలు ఆ భ్రమంలో లేరు.